ఎందుకు సిద్ధంగా ఉన్నామంటున్న శివశంకర్ తల్లి యశోదతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. కర్నూలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి ప్రతిరోజు ఒక కీలక అప్డేట్ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అనేక మలుపులు తిరుగుతున్నటువంటి యొక్క బస్సు దుర్ఘటన కేసుపై శివశంకర్ తల్లి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క శివశంకర్ మృతి, అలాగే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే ఎవరైతే శివశంకర్ మిత్రుడు ఉన్నారో ఎర్రిస్వామి యొక్క వ్యవహార శైలి మీద అనేక అనుమానాలు ఉన్నట్లుగా వారు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు మొదటిసారి ఈ యొక్క బైకును ఢీకొనడం వల్ల, బస్సు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని ఒకసారి చెప్పారు. ఆ తర్వాత మద్యం సేవించి సెల్ఫ్ యాక్సిడెంట్ కావడం వల్ల బైకు కింద పడిపోయింది. ఆ తర్వాత ఆ బైకును ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు పలు రకాల స్టేట్మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో అసలు శివశంకర్ తల్లి ఏమనుకుంటున్నారు, వారి కుటుంబ సభ్యుల అభిప్రాయం ఏ విధంగా ఉంది, వారు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు యొక్క మీ కొడుకు ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు, ఈ ప్రమాదం ఎలా జరిగిందని మీకు ఎవరు చెప్పారు? నాకు ఎవరైతే చెప్పలేరు. మా ఏర్ల వీధిలో ఉన్న వాళ్ళు సెల్లులోకి వచ్చినాయి. అక్కడ చిన్న టేకురో వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని అంటే ఆ ఫోటోలు చూపిస్తే మేము పోయినాము. పోయి అక్కడికి పోతే ఎర్రిస్వామి మరి ఆ పిల్లోడు తొలుకొని పోయినాడు. ఆ పిల్లోడు పిలిచినాడు, పోయినాడు. మా ఊరి దగ్గర ఎలాంటి రూపాయి కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో నా కొడుకు ఒక్కడే ఎందుకు తాగినాడు, మరి వాడెందుకు తాగిలేడని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉన్నాయి? మరి సార్ అట బస్సులు కాకపాయ, ఇట బస్సు కొట్టకపాయ, నా కొడుకు పోయి తలిగినాడు, మరి వాడు తాగలేదు అని వాళ్ళకి వాళ్ళే అన్ని మాట్లాడుకుంటున్నారు. మరి వాడు కూడా తీసుకుపోయి చంపేసినాడు అని గ్యారెంటీ ఏం లేదని నాకు చంపేసిండొచ్చు కదా. అది ఏవి కాదన్నప్పుడు నా కొడుకు మీద ఒక్కడి మీద ఎందుకు నిందేస్తున్నాడు? నాకు క్లారిటీ ఇవ్వాలి. వాడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎర్రిస్వామి. మరి వాడు తాగలేదు, నా కొడుకు ఒక్కడు తాగినాడు అంటే నా కొడుకు డబ్బులు లేవు, మరి తాగడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది తప్పే కదా సార్. ఇప్పుడు తొలకొని పోయి ఏం చెయ్యాలా అని నాకైతే అక్కడ అనుమానం కలుగుతుంది. నా కొడుకుని చంపేయాలనుకునే తీసుకుని పోయినాడేమో, మరి అది కూడా చేయాలా కదా సార్? నాకు కావాలి అది. ఏదైనా వాడు అన్ని విధాలుగా వాడు బాగున్నాడంటే మరి నా కొడుకు ఒక్కడికే అవి అయ్యింది, తాగడం నా ఒక్క కొడుకే తాగినాడని మరి అవన్నీ ఎట్లా చెప్తాడు సార్? నేను నమ్ముతలేను, నమ్మను కూడా. నాకు క్లారిటీ కావాలి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఎర్రిస్వామిని ఏమైనా మాట్లాడారా, కలిసారా హాస్పిటల్లో? ఏమన్నాడు ఎర్రిస్వామి? ఏమన్నా మీతో మాట్లాడారు? ఎర్రిస్వామి అయితే కలిసి మాట్లాడినాం హాస్పిటల్లో, జీసీహెచ్లో సార్. మాట్లాడితే నేను ఫోన్ చెయ్యలేదు అని అంటాడు ఒకసారి. ఇంకొకసారి ఫోన్ చేసినా ఇంకా దాని గురించి ఏం మాట్లాడతలేడు. మా తాత రాని మా తాతతో మాట్లాడుతా అంటున్నాడు. అతనికైతే ఎలాంటి గాయాలైతే లేవు ఒంటి మీద. అది ఎవరిది తప్పు? అందరిది తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా అందరి మీద నేను కూడా అందరు నా కొడుకు మీద చనిపోయిన మీద వేసినారు కాబట్టి ఇప్పుడు నేను కూడా అందరి మీద వేస్తా. నా దగ్గర డబ్బు బలం లేదు. నా తరపున, నా కొడుకు తరపున మాట్లాడే వాళ్ళు నాకు ఎవ్వరు లేరనే కదా. వాళ్ళకి వారే నిర్ణయాలు తీసుకొని వారికి వారే కేసు టేకప్ చేస్తున్నారు. అది ఇంకెంతవరకు వాళ్ళకు న్యాయం అనిపిస్తుందో అది వాళ్ళకే తెలియాలా. అమ్మ, అయితే మీరు చెప్పండి, తల్లిగా ఆమె ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు మీకున్న అనుమానాలు ఏంటి సార్? యాక్చువల్గా ఫస్ట్ జరిగింది ఏంటంటే, యాక్సిడెంట్ జరగక ముందు 7 గంటల రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేమే 9 గంటలకు కాల్ చేస్తే ఫోన్ ఎత్తి నేను ఇట్లా 10:30 లోపల ఇంటికి వస్తా అని చెప్పాడు. అది అబ్బాయి ఇంటికి రాలేదు. మేము మళ్ళీ అయితే రిటర్న్ కాల్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఆ పిల్లోడు వస్తాడు, లేదంటే అట్లే పనికి వెళ్ళినా వెళ్తాడు అనే ఉద్దేశంతోనే ఉన్నాం అంతే. ఇప్పుడు ఈ ఘటనలో మీకున్న అనుమానాలు ఏంటి? మీరేం న్యాయం కోరుతున్నారు? ఇప్పుడు మేము ఏం న్యాయం కోరుతున్నామంటే మా పిల్లోడి మీద నింద రాకూడదు. ఎందుకంటే తీసుకువెళ్ళింది ఎర్రిస్వామి, తీసుకెళ్లిన వాడు తాగకుండా వీడికి మాత్రమే ఎందుకు తాపించాడు? వాడు డివైడర్కి తాకినప్పుడు వాడి బట్టలు చిన్నగాలి, నా కొడుక్కి కింద పడితేనే మొత్తం బట్టలన్నీ చినిగిపోతాయి. అట్లా ఏమి లేవు. ఓన్లీ ఈ మొహానికి మాత్రమే దెబ్బలు, ఇటు చేయికి మాత్రమే దెబ్బలు ఉన్నాయి. ఇలా రాసుకొని పడిపోతే కాళ్ళకి ఎముకలు ఇరగడం, వీపుకు దెబ్బలు ఉండడం అవన్నీ అయితే ఏం కనిపించలేదు మాకు. అయితే ఎర్రిస్వామి దగ్గర శివశంకర్ ఫోన్ ఉండటం వల్లనే ఈ యొక్క మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. ఎర్రిస్వామి ఇలా జరిగింది శివశంకర్ కానీ మీకు ఏమైనా ఫోన్ చేశాడా? చేయకపోవడానికి మీరు ఎలా చూస్తారు? మాకు ఫోన్ చేయలేదు. అబ్బాయితో పాటు వెళ్ళాడనే ఆ అబ్బాయితో ఆ ఎర్రిస్వామి ఉన్నాడన్న సంగతి మాకు తెలీదు. ఏదైతే సీసీ ఫుటేజీలో చూపించారో దాని ప్రకారమే మాకు ఎర్రిస్వామి అని, అప్పుడు కూడా ఎర్రిస్వామి అని ఏం పేరైతే చెప్పలేదు సార్. ఆ సీసీ ఫుటేజ్లో పలానా వేరే అబ్బాయితో ఉన్నాడు అనేసి తెలిసింది. ఎప్పుడు నిన్న తెలిసింది ఎర్రిస్వామి అనే పిల్లోడు పలానా ఊర్లో ఈ పిల్లోడు సెల్లు తీసుకొని ఉన్నాడు. పోలీసులు దాన్ని కనుక్కొని వారి దగ్గర నుంచి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని. ఎర్రిస్వామి మీద కానీ ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా? ఆలోచన ఏమైనా చేస్తున్నారు?
నిజంగా వాడి తప్పు ఉందంటే అది ఖచ్చితంగా కేసు అయితే పెడతాం సార్. వాడు తప్పు చేయలేదు అని ఇంకా మీరే అధికారులు అయ్యుండి మీరే ఫైనల్ చేసేసినారంటే దానికి మేమేం అనలేము. ఇంకా తల దించుకొని ఇంకా మా తప్పు ఏం జరిగిందో, మా పిల్లోడు తప్పు ఏం జరిగిందో అని కామ్ అయిపోతాం. అంతకుమించి మా దగ్గర బలం అయితే ఏం లేదు. మీరే న్యాయం, మీరే దేవుళ్ళు అనుకుంటాము, మీరే న్యాయం చేయాలా. ఎర్రిస్వామి వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు బలవంతంగా వారి మీద అతనితో స్టేట్మెంట్ ఇప్పించారా, లేక అతనే వాస్తవాలు చెప్తున్నాడు అనేది మాత్రం తమకు పూర్తి స్థాయిలో అనుమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశం మీద సమగ్ర విచారణ జరగాలి. న్యాయ సహాయం చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే తాము కూడా ఎర్రిస్వామి వ్యవహార శైలి మీద కంప్లైంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.